చైతన్యానికి స్వాగతం అండి. మనకి తాడిపత్రి నుంచి వచ్చిన విశ్వనాథ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అందరికీ శుభోదయం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పత్రిజీ మహిళా చైతన్యానికి అనంత శతకోటి కృతజ్ఞతలు. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనందరికీ అందించిన మన గురువు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి కూడా అనేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. సో నా పేరు విశ్వనాథ్ రెడ్డి, మాది తాడపత్రి అండి, అనంతపురం జిల్లా. మీ వీడియో రావట్లేదండి. గత 10 సంవత్సరాల నుంచి నేను ఈ ధ్యానాన్ని చేస్తూ ఉన్నాను. అలా గత 7 సంవత్సరాల నుంచి నేను స్పిరిచువల్ టాబ్లెట్ టీంలో ఉంటానండి. డాక్టర్ జీకే గారి దగ్గర నుంచి ఇంకా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని నేను తీసుకోవడం అన్నది జరిగింది. సో ఆ టీంలో ఉంటూ నేను కౌన్సిలింగ్స్, ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్, 1 days, 3 days, 11 days క్లాసెస్ కూడా నేను కండక్ట్ చేస్తున్నాను. అలాగే మేము ఈ నెల 29 నుంచి జూన్ 8వ తేదీ వరకు అనంతపురం జిల్లా తాడపత్రి నుంచి ఒక 25 kilometers దూరంలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద మేము 11 రోజుల ఉచిత ధ్యాన ఆరోగ్య శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వివరాలు లాస్ట్లో తెలియచేస్తానండి. సో మనము సబ్జెక్ట్లోకి వెళ్దాము. సో మనకు ఈ వేదిక ద్వారా పత్రిస్ గారు మనకు చెప్తున్నది ఏంటి అంటే వినడం నేర్చుకోవాలి అంటున్నాడండి. ముందు మనము మొదట వినడం నేర్చుకోవాలి. ఎందుకు వినాలి అంటే శ్రద్ధవా లభతే జ్ఞానము. మనం ఎదగాలి అంటే ముందు మనం వినడం నేర్చుకోవాలంట అండి. అలా వినాలి. మరి ఏమి వినాలి? శ్రద్ధతో వినాలి. ఎందుకు వినాలి అంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నారు. ఈరోజు మనం భగవద్గీత వింటున్నామండి. మరి ఈరోజు భగవద్గీత అన్నది ఎలా వచ్చింది? ఆ మహాభారత యుద్ధ సంగ్రామంలో అర్జునుడు ఒక నిస్సహాయుడై అర్జునుడు అడిగాడు అన్నట్టు. అర్జునుడు అడిగినప్పుడు అర్జునుడికి ఆ గీత జ్ఞానానంతా కూడా బోధించడం అన్నది జరిగింది. సో ఆ రోజు అర్జునుడు అంత శ్రద్ధతో విన్నాడు కాబట్టి ఈరోజు ఆయన ద్వారా మనకు ఈ అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. అలాగే ఆ మహాభారతాన్ని రాసిన తర్వాత మహాభారతం జరిగింది కదా. ఆ మహాభారత జ్ఞానానంతా కూడా వినాయకుడి ద్వారా మనకు ఆ వేదవ్యాసుడు అందించడం జరిగింది. ఆ వినాయకుడు శ్రద్ధతో విన్నాడు ఆ జ్ఞానానంతా కూడా. అలా విని ఆయన రాయబట్టే ఆ మహాభారత జ్ఞానాన్ని మనము తెలుసుకోగలుగుతున్నాం. అలా అర్జునుడు గీతను వినడము. తర్వాత ఈరోజు మనం ఏదైతే ఆనాపానసతి ధ్యానాన్ని మనం ఆచరిస్తున్నామో, చేస్తూ ఉన్నామో, అదంతా ఎలా వచ్చిందంటే బుద్ధ భగవానుడి ద్వారా. ఆ బుద్ధ భగవానుడు ఆ గయలో ఒక రావి వృక్షం కింద కూర్చొని సాధన చేశాడన్నట్టు. ఆ సాధన ఏదైతే చేసి తను పొందాడో ఆ జ్ఞానానంతా కూడా సారనాథ్ అనేటువంటి స్థలంలో తన శిష్యులకు మొట్టమొదటి 5 శిష్యులకు బోధించాడంట అండి. సో దాన్ని ఏమంటారంటే అష్టాంగ మార్గము అంటారన్నట్టు. అలా ఏదైనా మనం ఎదగాలి అంటే ముందు మనం వినడం నేర్చుకోవాలి. మనం ఎదగాలంటే బాగా వినాలండి. మరి ఏమి వినాలి? ఎవరి దగ్గర వినాలి అంటే ఒక చిన్న మంచి మాటనైనా కూడా వయసు తక్కువ ఉన్న వారి నుండైనా వినాలంట. అది వాళ్ళు నాకన్నా చిన్నవాళ్ళు కదా, నేను పెద్దవాడిని కదా, నేను వాళ్ళతో వినడం ఏంటి, అని అనుకోకూడదండి. చిన్న మాట అయినా కూడా మంచి మాట చిన్న వారి నుండైనా వినాలి. అందుకే మన వాళ్ళు ఏం చెప్తారు అంటే గురువుల యొక్క పదాలు పట్టుకోవాలండి. గురువు నుండి వచ్చేటువంటి పదాలు వింటే ఆ పదాలు విన్నటువంటి వాళ్ళు ఏమవుతారు? గురువును మించినటువంటి శిష్యులు అవుతారు. మనం ఏం చేస్తాం? గురువు కడపడంగానే పాద నమస్కారాలు చేసి పాదాలు మిడిపోతామండి. కానీ సద్గురువులు చెప్పేది ఏంటంటే
నాయన నా నోటి నుంచి వచ్చే పదాలను పట్టుకో. ఆ పదాలను పట్టుకుంటే నువ్వు నన్ను మించినటువంటి శిష్యుడవుతారు అంటారన్నట్టు. అందుకే చూడండి, మనము ఇప్పుడు స్కూల్‌కి వెళ్తాం పిల్లలందరం కూడా. ఆ గురువు చెప్పినటువంటి పాఠాలను వినేసి ఒకరు డాక్టర్ అవుతున్నారు, ఒకరు లాయర్ అవుతున్నారు, ఒకరు పోలీస్ అవుతున్నారు. వివిధ రంగాలలో వాళ్ళు ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. కానీ గురువు అక్కడే ఉండి, అక్కడే ఆ పాఠాలు బోధిస్తూ ఉంటాడు. గురువు స్థానం అక్కడే ఉంటుంది. కానీ ఆ గురువు నుంచి నోటి నుంచి వచ్చినటువంటి మాటలు విన్నటువంటి వాళ్ళు వివిధ రంగాలలో గొప్ప స్థానాలలో వాళ్ళు వెలసిల్లడం జరిగింది. అలా పత్రికారు మనకి చెప్తున్నది ఏంటంటే, వినడం నేర్చుకో. అందరి వద్ద వినడం నేర్చుకో. అలా తెలియచేస్తూ ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ, మెయిన్‌గా మనకు 3 అంశాలను తెలియచేస్తున్నారండి పత్రికారు. అందులో మొట్టమొదటి ఏంటయ్యా అంటే ధ్యానము. నువ్వు దేని గురించి వినాలయ్యా అంటే ధ్యానం గురించే వినాలంట. ఎందుకు అంటే మనం చూస్తున్నాం, ధ్యానము అంటే ఆ పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అంటేనే ధ్యానానికి సింబాలిక్‌గా చెప్తాం. అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ధ్యానం అనేటువంటి పదాన్ని మనం తెలుసుకోగలుగుతున్నామంటే దానికి కారణం బుద్ధ భగవానుడు. బుద్ధ భగవానుడు పాలీ భాషలో తెలియచేసినటువంటి ఆనాపానసతి. ఈరోజు మనందరం చేస్తున్నది అదే. ఎందుకు చేయాలి ధ్యానము అంటే అన్ని సమస్యలకు పరిష్కారం ధ్యానం. పత్రిసారి అదే చెప్తారు. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. కాబట్టి అయ్యా, నీకు జబ్బులు, రోగాలు, పాపాలన్నీ పోతాయి. అష్టైశ్వర్యాలు, అష్టభోగాలు వస్తాయి. అనంతమైన ఆత్మజ్ఞానము నీకు సిద్ధిస్తుందయ్యా. కావున ధ్యానం చెయ్యి, ధ్యానం గురించి తెలుసుకో అంటాడాయన. మరి ఈ ధ్యానం తెలుసుకోవడానికి కూడా అందరికీ సాధ్యమవుతుందంటే కాదంట అండి. ఈ ధ్యానం అనేటువంటి పదం గురించి తెలుసుకోవడానికే మనకు ఎన్నో జన్మలు పడుతుందంట. కేవలం ధ్యానం అనేటువంటి పదం వినడానికే, చేయడానికి తర్వాత. కేవలం ధ్యానం అనేటువంటి పదం వినడానికే ఎన్నో జన్మలు పడుతుంది అంటున్నాడు పత్రిసారి ఇక్కడ. దానికి కృష్ణుడు చెప్పాడు, గీతలో చెప్పాడు. అర్జునుడు అడిగినప్పుడు, బావా నేను యుద్ధం చేయలేను, వీళ్ళందరినీ నేను చంపలేను, చంపితే నాకు కర్మ వస్తుంది, అశాంతి వస్తుంది, సో నేను యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పినప్పుడు, నాయన అర్జున, నువ్వు ఈ జన్మ గురించి ఆలోచిస్తున్నావు, నేను ఎన్నో జన్మలను నాకు తెలుసు, నీ జన్మల గురించి తెలుసు, నా జన్మల గురించి తెలుసు, అందరి జన్మల గురించి నాకు తెలుసు అన్నాడు ఆయన. మనం ఏమనుకుంటున్నామంటే, నేను ఇంత ధ్యానం చేశాను కదా, ఈ ధ్యానం చేసిన నాకు ఈ సమస్య ఉంది, ఈ జబ్బు వచ్చింది, ఏం చేశానో ఏమో, ధ్యానం చేస్తున్నా నాకు ఫలితం ఏమీ లేదు, ఎన్ని పూజలు చేసినా ఏం ఫలితం లేదు, దేవుడు కరుణించలేదు అని అంటూ ఉంటాం. కానీ ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో మనకు తెలీదు. ఆ గత జన్మలలోకి మనం వెళ్ళి చూడాలి. ఆ గత జన్మలలోకి మనం వెళ్ళాలంటే, ఫాస్ట్ లైఫ్లోకి వెళ్ళాలంటే ధ్యానమే. ధ్యానమే శరణ్యం. అలా ఈ ధ్యానం గురించి అర్జునుడికి తర్వాత చెప్తాడు. మహాభారతం అంతా అయిపోయిన తర్వాత, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, మళ్ళొక్కసారి బావా, నువ్వు ఆ సమయంలో అద్భుతమైనటువంటి గీతా జ్ఞానాన్ని బోధించావు, నేను ఆ క్షణంలో అలర్ట్గా ఉండలేదు, మరొక్కసారి నాకు తెలియచేయము అన్నప్పుడు, అప్పుడు మళ్ళా కృష్ణుడు ఉత్తర గీత అనేటువంటి దాన్ని చెప్తాడంట అండి. ఆ ఉత్తర గీతలోనే ధ్యానం యొక్క గొప్పతనాన్ని కృష్ణుడు తెలియచేశాడు. పూజకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమోలయ. పూజల కంటే, వ్రతాల కంటే, స్తోత్రాల కంటే కూడా ధ్యానము చాలా గొప్పదే అనేసి కృష్ణుడే ఆ దాంట్లో తెలియచేయడం అన్నది జరిగింది. అంత గొప్పది ఈ ధ్యానం. అలాంటి ఈ ధ్యానం అనేటువంటి మాటలు వినడానికే ఎన్నో జన్మలు పడుతుందంట. చూడండి. సో కావున అత్యుత్తమనేది ధ్యానము. అందుకే ఈ ధ్యానం యొక్క యోగులందరూ చెప్పింది అదేనండి. చేసింది ధ్యానమే. షిరిడి సాయి అయినా, పరమేశ్వరుడు అయినా, బుద్ధుడైనా, రాముడైనా, కృష్ణుడైనా, వీరబ్రహ్మేంద్ర స్వామి, అందరూ యోగులు చేసినది ధ్యానం. ధ్యానం
అందుకే ప్రపంచం అంతా కూడా యునైటెడ్ నేషన్ యుఎన్ఓ అంటారండి. ప్రపంచ దేశాలన్నీ కూడా ధ్యానం యొక్క గొప్పతనాన్ని గుర్తించి 2024లో ఒక డిక్లరేషన్ చేశారు. ఏంటి? ప్రతి సంవత్సరము డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలి. వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేశారు. ప్రతి సంవత్సరము డిసెంబర్ 21 తేదీన ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలని. కేవలము ఆంధ్ర, తెలంగాణే కాదు, భారతదేశం ఒకటే కాదు, 193 దేశాలు, ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని ఆమోదించాయి. దానికంటే ముందు ఈ శరీరము మనసును ఏకం చేయాలనేటువంటి ఉద్దేశంతో యోగా డే జూన్ 21న కూడా యోగా డేగా గుర్తించడం అనేది జరిగింది. ఈ సంవత్సరము జూన్ 21వ తారీఖు వచ్చేపాటికి 10 సంవత్సరాలు అవుతుందండి యోగా డే సెలబ్రేట్ చేయబట్టి. ఈసారి నాకు రీసెంట్గానే తెలిసింది, ఈ జూన్ 21న నరేంద్ర మోడీ గారు యోగా దినోత్సవం చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనటువంటి వైజాగ్కి వస్తున్నారంటండి. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ పార్టిసిపేషన్ చేయండి. చూడండి మరి ఎంత గొప్పదైతే ఈ యోగ విద్య, ఈ ధ్యాన విద్య ఇంత గొప్పదైతే ప్రపంచ దేశాలే దీన్ని ఆమోదిస్తాయి. చూడండి, మనందరం కూడా ఇకనైనా మేలుకోవాలి. అపోదిపో భవ అన్నాడు బుద్ధ భగవాన్. ఎవరిని వారే వెలిగించుకోవాలి, జ్యోతిని వెలిగించుకోవాలి. అలా అష్టాంగ మార్గాన్ని అవలంబించాలి. సో ఈ ధ్యానం అనేటువంటి పదం తెలుసుకోవడానికే మనకు కొన్ని జన్మలు పడుతుందంటేనే చూడండి ఇంకా ఎంత గొప్పదో అన్నట్టు. సో మరి ఈ ధ్యానము మనకు ప్రస్తుతము అందుబాటులో ఎన్నో ధ్యాన పద్ధతులు ఉన్నాయండి. ఆ ధ్యానం మీద ఎన్నో ధ్యాన పద్ధతులు. ఒకరేమంటారంటే హృదయం మీద ధ్యానం చేయమంటారు, మనసును ఏకాగ్రతం చేయమంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే 2 కళ్ళ మధ్య దృష్టిని కేంద్రీకరించమంటారు. కొంతమంది ఏంటంటే దేవతా రూపాన్ని చూడడమే ధ్యానం అనుకుంటారండి. కొంతమంది నామాన్ని జపించడమే ధ్యానం అనుకుంటూ ఉంటారు. అలా రకరకాల ధ్యాన పద్ధతులు ప్రస్తుతానికి మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ అసలైనటువంటి ధ్యానం ఏంటయ్యా అంటే బుద్ధ భగవానుడు బోధించినటువంటిది ఆనాపానసతి అండి. ఆనాపానసతి అని పాలి భాషలో తెలియచేయడం జరిగింది ఆయన. ఏంటి ఆనాపానసతి అంటే? ఆన అంటే ఉచ్ఛ్వాస అని, అపాన అంటే నిశ్వాస అని, సతి అంటే కూడి ఉన్నది. అలా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏదైతే కూడి ఉన్నదో అదే ధ్యానం అని బుద్ధ భగవానుడు మనకు తెలియచేయడం జరిగింది. మరి ఈ ధ్యానం చేయడానికి ఏమైనా ఖర్చు ఉందా, ఏమైనా కష్టమా అంటే ఏ మాత్రమూ లేదండి. ఇది చాలా అత్యంత సులభమైనది, ఏ మాత్రము ఖర్చు లేనిది. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ వయసు వారైనా చేసుకోవచ్చు. అత్యంత సులభమైనది ఈ ధ్యానము. అందుకే షిరిడి సాయి కూడా అదే చెప్తాడు, పగలూరే ఈ ధ్యానం పరమాత్మునిలో లీనం. అయ్యా, పగలంతా నువ్వు ధ్యానం చెయ్యి, రాత్రంతా నువ్వు ధ్యానం చెయ్యి, పరమాత్మనులో లీనమవుతావు అంటాడు ఆయన. అందుకే షిరిడి సాయి సమాధి స్థితిలో ఉన్నాడండి. షిరిడీలో ఆయన సమాధి కాబడలేదు, సమాధి స్థితిలో ఉన్నాడు. ఎలా వచ్చింది? పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగ మార్గము, యమ నియమ ఆసన ప్రాణ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితి, 7వ మెట్టులో ఉన్నటువంటి ధ్యానాన్ని పగలు రాత్రి చేయడం ద్వారా 8వ మెట్టు అయినటువంటి ఆ సమాధి స్థితిని చేరుకుంటాము. అంటే ఆ పరమాత్మనిలో లీనమవుతున్నాము అంటాడు అన్నట్టు ఆ షిరిడి సాయి. సో ధ్యానము అంటే శ్వాసను గమనిస్తూ ఉండడము. సో మనం అలా భూమి మీద పుట్టినందుకు ఏదో పుట్టామా, తిన్నామా, చనిపోయామా అన్నది కాదండి. ఒక చాలకుడు నుండి శాసనుడుగా మనం మారాలి. చాలకుడు అంటే చలించే మనసు కలవాడండి. చూడండి, మీకు ఇక్కడ ఫ్లైలో కనిపిస్తుంది వాల్మీకి. చూడండి, రత్నాకరుడు అనేటువంటి ఒక వ్యక్తి ఎన్నో దారి దోపిడీలు చేస్తూ ఉండేవాడు, అంతకుడుగా ఉండేవాడు అన్నట్టు, దొంగతనాలు చేసేవాడు. అలాంటి వ్యక్తికి నారద మహర్షి చెప్పిన తర్వాత జ్ఞానోదయం పొంది కొన్ని రోజుల పాటు తపస్సు చేశాడు, ధ్యానం చేశాడు. అలా ధ్యానం చేసి
ధ్యానం చేయడం తన చుట్టూ చీమలు ఒక పెద్ద పుట్టను పెట్టాయంట. అందులో నుంచి వచ్చాడు కాబట్టి వల్మికము సంస్కృతంలో అంటే చీమలండి. చీమలు పెట్టినటువంటి పుట్టలో నుంచి ఆయన మరొక జన్మలాంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాడు. అందుకే ఆయన్ను వాల్మీకి అన్నారు. చూడండి, సీతాకోకచిలుకల్లాగా మనం ఉండాలండి. సీతాకోకచిలుక జీవిత చరిత్ర ఎప్పుడైనా మీరు చదివింటే తెలుసుకొని ఉంటారు. అది ఒక గుడ్డు నుంచి 4 దశలు అలా మారుతూ ఉంటుంది. గుడ్డుని ఎవ్వరు కూడా ఇష్టపడరన్నట్టు. తర్వాత ఆ గుడ్డు దశ నుంచి చెట్ల మీద గుడ్లు పెట్టి, ఆ చెట్ల యొక్క ఆకులు రసం తీసుకున్నప్పుడు అది ఒక గ్రీన్ కలర్‌గా ఉంటుందండి. ప్యూపా దశ అంటారు. అలా కొన్ని కొన్ని దశలు మారిన తర్వాత అద్భుతమైన సీతాకోకచిలుకగా తన యొక్క జీవితాన్ని మరి ఆ సీతాకోకచిలుక అంటే అందరికి ఇష్టమే కదా! చిన్నవాళ్ళకైనా, పెద్దవాళ్ళకైనా అందరికిని కూడా అది ఆకర్షిస్తుంది. అలా మనం పుట్టంగానే వీడు కుంటివాడు, గుడ్డివాడు, వీడికేం తెలీదని అనుకుంటూ ఉంటాం. వీడు చెడ్డవాడు కాదు, మా పిల్లవాడు మొద్దు అనేసి కొన్ని మైండ్‌లో మనం పెట్టుకుంటున్నాం. వాళ్ళని అలా మాటలతో అంటూ ఉంటాం. కానీ ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికీ తెలీదు. ఎవరెవరు ఏ పాత్ర పోషిస్తారో తెలీదన్నట్టు. అలా ధ్యానం చేస్తే మన యొక్క సుగుణాలను మనం పెంచుకోవచ్చు. అందుకే నరుడుగా వచ్చి నారాయణుడుగా మారాడు. మానవుడుగా వచ్చి మాధవుడుగా మారాలండి మనం. ఏదో నరుడుగా వచ్చి అలా తినడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, నలుగురిని కనడం, వెళ్ళిపోవడం ఇది కాదు. నారాయణుడిగా మారాలి. మాధవుడుగా మనం మారాలి. మారాలి అంటే ధ్యానం చెయ్యాలి. సో, ఆ ధ్యానం గురించి ఇప్పుడు చెప్తున్నాడు. అసలు ధ్యానం అంటే ఏంటయ్యా అంటే, ధ్యానము అంటే నామాన్ని జపించడమా? వ్రతాలు చేయడమా? పూజలు చేయడం అంటే కాదు. శ్వాసను గమనించమంటున్నాడు పత్రిగారు. బుద్ధ భగవానుడు అదే చెప్పింది. ధ్యానం అంటే శ్వాసను గమనించడమయ్యా. ఎందుకు ధ్యానం శ్వాసను గమనించాలి అంటే, శ్వాస అంత గొప్పదా అంటే, అవును అంటున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తున్నాడు కాళికాంబ శతకములో. ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాసలు పంక్తులరసి తాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసిగి ఉన్నాడయా కాళికాంబ హంస కాళికాంబ. అయ్యా నువ్వు ఉత్తములు అంటున్నావు, రాముడు, కృష్ణుడు, ఇంకోరు ఇంకోరు. వారికంటే ఉత్తమమైనటువంటి అయ్యా ఏంటివయ్యా అంటే శ్వాస. ఒకసారి శ్వాసను తీసుకుంటున్నాము, ఇంకొకసారి శ్వాసను వదులుతున్నాము. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలైనటువంటి ముసుగులోని, ఈ వరుస క్రమంలోని ఆ శివుడు పొసిగి ఉన్నాడు. సో తెలుసుకున్నాం కదా, శివుడు అంటేనే ధ్యానము, ధ్యానం అంటేనే శివుడు. అన్నమాచార్యుల వారు కూడా అదే చెప్తున్నారు. కాయపు టూపిరిలో గవివుంది యోగేంద్రులకు అంటున్నాడు ఆయన. కాయము అంటే ఈ శరీరము. ఈ శరీరం అనేటువంటి ఊపిరిలోనే, ఆ ఊపిరి ఎవరైతే గమనిస్తూ ఉన్నారో వారిని యోగులు అన్నారు. అలాంటి యోగుల వద్ద అద్భుతమైనటువంటి గవి ఉంది, నిధి ఉంది. బంగారం, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆనందము అన్నీ ఉన్నాయి అంటున్నాడు ఆయన. ఇంకా వేమన గారు కూడా చెప్తున్నారు. ముక్కులోని గాలి మరి ముక్తికి దారయా అంటున్నాడు. అయ్యా నీకు ముక్తి కావాలి అంటే, మోక్షం కావాలి అంటే నీ ముక్కులోని గాలిని పట్టుకో. ఆ ముక్కులోని గాలే నీకు ముక్తికి మోక్షానికి దారి చూపిస్తుంది అంటున్నాడు వేమనల వారు. అందుకే చూడండి, గాలి లేకపోతే, గాలితో ఉంటే మనల్ని శివం అంటారు. గాలి ఆగిపోతే మనల్ని శవం అంటారు. సో మనం గాలితో ఉండాలనా, శవంగా ఉండాలన్నది మనం నిర్ణయించుకోవాలి. సో గాలితో మనం ఎప్పుడు ఉండాలి. అందుకే యోగా అంటేనే గాలి పీల్చడం, వదలడం గట్టిగా. ఇన్హేల్, ఎక్సేల్ అంటారు. కుంభకం, రేచకం అంటారు. బట్ ఆ యోగాని అందరూ చేయలేరండి. కొన్ని అనారోగ్య సమస్యల వాళ్ళు చేయలేరు. కొన్ని వయసుల వారు చేయలేరు. కానీ ధ్యానాన్ని ఎవ్వరైనా, ఎప్పుడైనా, ఏ సమయంలో ఉన్నా చేయొచ్చు. ఎక్కడైనా ఉండొచ్చు. అంత విశిష్టమైనది గాలి, శ్వాస. అందుకే ఈ సృష్టిలో ప్రతి జీవికి కూడా ప్రాణవాయువు అనేది అతి ప్రధానమైనది. ఆ ప్రాణవాయువును మనం ఎప్పుడైతే గమనిస్తుంటామో, విశ్వం నుంచి మనకు కావలసినటువంటి ప్రాణశక్తి,
అద్భుతంగా మన లోపలికి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చొని కళ్ళు 2 మూసుకొని సహజంగా, సరళంగా జరుగుతున్నటువంటి ఆ ప్రాణవాయువు అంటే ఆ శ్వాసను ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో, విశ్వంలో ఉన్నటువంటి ప్రాణశక్తి అంతా కూడా మన తలపై భాగం నుంచి మన శరీరంలోని అన్ని అవయవాలకు వెళ్తూ ఉందండి. అన్ని అవయవాలకెళ్ళి నాడీ మండలం అన్నది శుద్ధి జరిగి, అక్కడ మన శరీరంలో, దేహంలో ఏదైనా అవయంలో, కణంలో అనారోగ్యం కానీ ఏదైనా ఉంటే, ఆ నెగెటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే అది హీల్ చేయబడుతుంది. సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా మనం తయారవుతాము. మనలో సరికాని శక్తి ఏదైనా ఉంటే అదంతా కూడా క్లియర్ చేయబడుతుంది. మీరు దీని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి అంటే, మనకు స్పిరిచ్యువల్ రియాలిటీ వీడియో దొరుకుతుందండి. మీరు ఇంగ్లీష్‌లో అన్ని లాంగ్వేజెస్‌లలో దొరుకుతుంది. ధ్యానం చేయడం ద్వారా ప్రాణశక్తి మనలోకి ఎలా ఎళ్లి, మన కర్మలు ఎలా దగ్ధమవుతాయి, మన జబ్బులు ఎలా క్లియర్ అవుతాయి అనేటువంటిది చాలా అద్భుతంగా తీర్చడం జరిగింది. స్పిరిచ్యువల్ రియాలిటీ వీడియో ప్రతి ఒక్కరూ చూడాల్సింది. అలా మొక్కలు కూడా శ్వాసను తీసుకుంటున్నాయనేసి మన భారతీయ శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ జగదీష్ చంద్రబోస్ గారు కూడా ప్రయోగం చేసి చూపించారు. కేవలం మనుషులొక్కరే కాదు, కేవలం జంతువులొక్కటే కాదు, మొక్కలు కూడా శ్వాసను తీసుకుంటున్నాయి అనేసి. సో, ఆ మొక్కలేం తీసుకుంటున్నాయి? కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకుంటున్నాయి. కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకొని, ఆహారాన్ని తయారు చేసుకొని, ఆక్సిజన్ మనకు విడుదల చేస్తున్నాయి చూడండి. సో, ఎంత అద్భుతంగా మనకవి సహాయం చేస్తున్నాయో. అలా గాలి లేకుండా, శ్వాస లేకుండా ఈ భూమి మీద ఏ జీవి కూడా తన మనుగడ సాగించలేకుంది. సో, ఆ గాలితోనే మనము ఆ ముక్తిని, మోక్షాన్ని మనం చేరుకోగలం. మన జీవితమంతా మన చేతలలోనే ఉంది. మన ఆరోగ్యమంతా మన చేతలలోనే ఉంది. ప్రతి జీవికి కొన్ని శ్వాస రేట్లు ఇవ్వడం జరిగిందండి ప్రకృతి భగవంతుడు. మన తల్లిదండ్రులు మనకు పాకెట్ మనీకి చిన్న పిల్లలు ఉంటే ఎంత డబ్బు అంటే అంత డబ్బు ఇవ్వరు కదా! నెలకు ఇంత పాకెట్ మనీ ఇస్తారు. ఆ పాకెట్ మనీని ఏం చేయాలి? చక్కగా సక్రమంగా ఖర్చు పెట్టుకోవాలన్నట్టు. ఖర్చు పెట్టుకుంటే వాడి లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. నా తల్లిదండ్రులు ఇచ్చారు కదనేసి ఒకే రోజు ఆ డబ్బునంతా ఖర్చు పెట్టేస్తే మళ్ళా మిగతా 29 రోజులు ఏం చేయాలి? ఎదురు చూడాలి. సో, అలా కాకుండా భగవంతుడనేటువంటి వ్యక్తి కూడా మనకు కొన్ని శ్వాసలు ప్రతి జీవికి ఇచ్చాడు. ఆ శ్వాసలను పొదుపుగా వాడుకోవాలి. ఎరుకతో గమనించాలి. ఆ గమనించడమే ధ్యానము. గట్టిగా పీల్చడం కానీ, గట్టిగా వదలడం అవసరం ఏం లేదు. సహజంగా, సరళంగా జరుగుతూ ఉన్న ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే చాలు. ఇలా ఈ ధ్యానాన్ని చేయడానికి ఇంకొన్ని జన్మలు పడుతుందంట. ఇంకొన్ని జన్మలు తీసుకుంటే కానీ ఈ ధ్యానాన్ని మనం చేయలేమండి. కేవలం ధ్యానం అనేటువంటి పదాన్ని వినడానికే కొన్ని జన్మలు పడితే, మరి ఈ అద్భుతమైనటువంటి ధ్యానం చేయడానికి ఇంకెన్ని జన్మలు పడుతుందో చూడండి. అందుకే కదా నేను ఎన్నో వేల జన్మలను చూసుకున్నానయ్యా అంటాడు కృష్ణ పరమాత్ముడు. సో, అద్భుతమైనటువంటి ధ్యానం మనందరికీ మన ఇంటికి వద్దకే ఈరోజు మనం తెలుసుకోగలుగుతున్నామంటే మన యొక్క ఎన్నో జన్మల పుణ్యఫలం. సో, ఈ గొప్ప అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోవద్దండి. సద్వినియోగం చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక ఏం చెప్తున్నాడు పత్రి గారు మనకంటే ధ్యానము. ఈ ధ్యానానికి ఇంకా శక్తినిచ్చేటువంటిది ఒక టెక్నిక్ ఉందండి. ఏంటంటే పిరమిడ్. అందుకే ఈ సొసైటీకి పెట్టిందేంటంటే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ. ఈ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీకి పిరమిడ్ అనేది ఒక ఇంగ్రీడియంట్. ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ వంట చేస్తుంది. బయట హోటల్‌లో చేస్తూ ఉంటారు. మరి ఎందుకు మనం ప్రతిసారి బర్త్‌డేనో, ఇంకోటో వీకెండ్ అనేసి జొమాటోకో, స్విగ్గీకో ఆర్డర్ పెట్టుకుంటాము? అంటే అమ్మ అంత ప్రేమతో చేయదా? కానీ చేసినా కూడా మనము బయట ఫుడ్‌కి అలవాటు పడిపోతున్నాము. మరి అమ్మ చేసే వంటలు అవే కూరగాయలు, అవే ఐటెమ్సే ఉంటాయి. బట్ అతను చేసేదానికి స్పెషల్‌గా ఉంటుంది. అందులో ఒక సమ్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ స్పెషల్‌గా వాడుతున్నారు. అజినోమోటో అనేటువంటి ఒక భయంకరమైనటువంటి క్యాన్సర్ కారకాన్ని వాడుతున్నారండి. అందువల్ల ఆ ఫుడ్‌కి అంత టేస్ట్ వచ్చేసింది. అమ్మ అది వాడట్లేదు. ప్రేమతో అన్ని మంచి ఫ్రెష్ కూరగాయలు చేసి వండుతుంది. కానీ పిల్లలు కొంతమందికి టేస్ట్ నచ్చక వాటికెళ్ళిపోతున్నారు. అలాగే ఇక్కడ ఈరోజు ధ్యానం చేసే సంస్థలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ ధ్యాన శక్తిని ఇంకా తొందరగా మూడింతలుగా మనం పొంది ఒక టెక్నాలజీని మనం వాడుకుంటున్నాము. ఆ టెక్నాలజీ ద పిరమిడ్. మరి పిరమిడ్‌లో ఏముందయ్యా అంటే పిరమిడ్‌లో ఉన్నది
కేవలం కోణం మాత్రమే. దాన్ని బంగారంతో చేశారనో, ఇటుకలతో చేశారనో, కర్రలతో చేశారనే కాదండి. టెక్నాలజీ, యాంగిల్ 51 డిగ్రీల 51 నిమిషాలు వచ్చే విధంగా ఆ పిరమిడ్‌ను తయారు చేయడం అన్నది జరిగింది. సో, అలాంటి పిరమిడ్‌లు పెద్ద పెద్ద పిరమిడ్‌లు మనకి ఈరోజు ఎన్నో అవైలబుల్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌కు దగ్గరలో శ్రీశైలం హైవేలో మహేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరము 180x180 అడుగుల సైజుతో దాన్ని నిర్మించడం జరిగింది. తర్వాత బెంగుళూరు పిరమిడ్ వ్యాలీ, ఇంటర్నేషనల్ పిరమిడ్ వ్యాలీ. తర్వాత మన ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నది ఒడ్డున 200x200 సైజుతో కట్టడం జరిగింది. మరి వీటన్నిటిలో ఉన్నది ఏంటంటే కోణం అండి. 51 డిగ్రీల 51 నిమిషాలు వచ్చేలాగా, ఆ కోణం వచ్చేలాగా దేనితోనైనా మనం కట్టుకోవచ్చు. కర్రలతోన గానీ, తాడుతో కానీ, చెక్కతో కానీ, సిమెంట్‌తో కానీ, దేనితోనైనా మనం కట్టుకోవచ్చు. అందులో వాడే మెటీరియల్ ఇంపార్టెంట్ కాదు. కోణం వచ్చేలాగా మనం చూసుకోవాలి. అలా పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయడం వల్ల 3 రెట్లు శక్తిని మనం పొందుతున్నాము. బయట కూర్చొని నేను 3 గంటలు చేస్తే ఎంత శక్తినైతే పొందుతానో, అదే ధ్యానాన్ని నేను పిరమిడ్ కింద కూర్చుంటే 1 గంటలో అంత శక్తిని పొందుతాను. అంటే ఇక్కడ ఏంటవుతుంది, మనకు టైం అన్నది సేవ్ అవుతుంది కదా! సో, ఆ టైం సేవ్ అవ్వడం కోసమే ఈ పిరమిడ్‌ను మనం ఉపయోగిస్తున్నాము. అలా రకరకాల పిరమిడ్‌లు మనకు ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా నడుము నొప్పులు ఉన్నాయనుకోండి, నడుము నొప్పులకు సంబంధించి బెల్ట్ ఇక్కడ ఉన్నాయి చూడండి మీకు. తల మీద పెట్టుకునే పిరమిడ్, క్యాప్ పిరమిడ్స్ ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, నీ పిరమిడ్స్ ఉన్నాయి. కంటి పిరమిడ్స్ ఉన్నాయి. కంటికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నవాళ్ళు ఆ ఐ పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేస్తే కూడా మంచి రిజల్ట్ ఉంది. నిజంగా చెప్పాలంటే కేరళ ఆయుర్వేద వైద్యంలో వాళ్ళు కొంతమంది వస్తుంటారు కదా, స్కిన్ సమస్యలు అంటే చర్మానికి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నైట్ అంతా కూడా వాటర్‌ను ఒక పిరమిడ్ కింద ఉంచేసి, ఆ పిరమిడ్ వాటర్‌ను నెక్స్ట్ డే వాళ్ళు స్నానం చేయడానికి, ఫేస్ వాష్ చేయడానికి ఉపయోగించమంటున్నారంట. చర్మ సమస్యలకు తగ్గించడానికి పిరమిడ్ జలాన్ని వాడుతూ ఉన్నారు కేరళ ఆయుర్వేదంలో. సో, అలా రకరకాల పిరమిడ్స్. ఒక ఆయన కూడా మాచిరాజు వేణుగోపాల్ గారే అనుకుంటాను. నేను ఈటీవీలో ఒక దాంట్లో చూసానండి. అసలు పిరమిడ్ అంటే ఏంటి? ఆ పిరమిడ్ వల్ల ఏం జరుగుతుంది అనేసి అంటే, అది ఒక శ్రీచక్రం లాంటిది. శ్రీచక్రంలో ఎన్ని రేకులైతే ఉంటాయో, అలా రేకులతో నిర్మించబడినటువంటిది పిరమిడు. సో, మన ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు కానీ, నెగెటివ్ ఎనర్జీని అంతా కూడా ఈ పిరమిడ్ తీసేస్తుందని ఆయన కూడా తెలియచేయడం జరిగింది. అలా పిరమిడ్ శక్తి అన్నది చాలా అద్భుతమైనటువంటిది. అలా మిగతా వాళ్ళు చేసే ధ్యానానికి, మన సొసైటీలో చేసే ధ్యానానికి ఏంటి అంటే, పిరమిడ్ అనేటువంటిది ఒక మెయిన్ ఇంగ్రీడియెంట్‌గా మనం పెట్టుకోవడం జరిగింది. సో, ఇది అత్యంత సులభమైనటువంటి పద్ధతి. ఏ రూపాయి ఖర్చు లేనటువంటిది ఈ ధ్యానము. అలా పూర్వం ఏం చేశారంటే, ఒక 20 ఇయర్స్, 15 ఇయర్స్ బ్యాకు ఇంట్లో మరుగుదొడ్డి అంటే ఎవరు ఒప్పుకునేటువంటి వాళ్ళు. ఏంటి ఇంట్లో టాయిలెట్టా? ఎంత అసహ్యము, రోగాలు వస్తాయనేసి అనుకునేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు మరుగుదొడ్డి, టాయిలెట్ లేకుండా ఏ ఇల్లైనా మనం కడుతున్నామండి. పూజ గది లేకపోయినా, బెడ్‌రూమ్ లేకపోయినా ఓకే గానీ, ఇంట్లో టాయిలెట్ లేకుండా ఏ గృహాన్ని కూడా మనం నిర్మించట్లేదు. అంత అవసరమైపోయింది. అంత నీడ్ అయిపోయింది టాయిలెట్ అనేది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా పిరమిడ్ అన్నది కూడా ప్రతి ఒక్కరికి అవసరమవుతుంది. ఇప్పుడు పిరమిడ్ గురించి పెద్ద కొంతమందికి కొన్ని రకాల అపోహలు ఉండొచ్చు. కానీ రాబోయే రోజుల్లో మాత్రము ప్రతి దేవాలయంలో పిరమిడ్ వస్తుంది. ప్రతి స్కూల్‌లో పిరమిడ్ వస్తుంది. ప్రతి ఇంటి మీద పిరమిడ్ రాబోతుంది. మేము రీసెంట్‌గా ఒక సంకల్పం కూడా పెట్టుకున్నామండి. మనకు అద్భుతమైనటువంటి మన ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతమైనటువంటి పిరమిడ్ రావాలి. ఆ పిరమిడ్ నిర్మాణంలో ప్రతి వ్యక్తి కూడా భాగస్వామ్యం అవ్వాలనేటువంటి ఒక సంకల్పం ధ్యానం కూడా చేస్తున్నాం. దానికి సంబంధించి తొందరలోనే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీ అందరికీ తెలియచేయడం అన్నది జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మహాయజ్ఞంలో పార్టిసిపేషన్ చేద్దాము. అలా ప్రతి పిరమిడ్ జగత్ కోసం పత్రిగారు అదే కన్నారు. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ ఆయన సంకల్పం చూడండి.
వాళ్ళ గురువు గారు చెప్పినటువంటి మాటను విన్నాడు, ఆ గురువుని మించినటువంటి శిష్యుడు అయ్యాడు. సో మనం కూడా వినాలి, చెయ్యాలి. ఇంకా ఏమున్నాయి పిరమిడ్ ధ్యానంతో పాటు ఇంకా ఏమైనా చేయాలా అంటే అవును అంటున్నాడు పత్రి సార్. సో దానికోసమే పత్రి గారు ఏవైతే కూలంకషంగా చెప్పారో వాటిని అన్నింటినీ కూడా స్పిరిచువల్ టాబ్లెట్లో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. సంపూర్ణ ఆరోగ్యానికి 12 ఆధ్యాత్మిక సూత్రాలు అనేసి పత్రి గారు చెప్పినటువంటివేనండి ఇక్కడ. ధ్యానము, పౌర్ణమి ధ్యానము, సాముఖిక ధ్యానము, పిరమిడ్ ధ్యానము, శాకాహారము, మితాహారము, మౌనము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఇవన్నీ ఒక కాన్సెప్ట్గా వాళ్ళు తీసుకురావడం జరిగింది. అలా పిరమిడ్ ధ్యానంతో పాటు ఇంకా ఏం చేయమంటున్నాడయ్యా అంటే పౌర్ణమి ధ్యానాన్ని చేయమంటున్నాడు. సో పౌర్ణమి ధ్యానం కంటే ముందు ఏంటి వ్యక్తిగత ధ్యానం. అయ్యా మరి ధ్యానం నేను ఎంతసేపు చేయాలి అంటే పత్రిసారి ఏమంటున్నారు అంటే నీ వయసు ఎంతైతే ఉందో అన్ని నిమిషాల పాటు చెయ్యాలి అంటున్నాడు. నీకు ఏ సమస్యలు లేవయ్యా, నీకంతా ఆరోగ్యం అంతా బాగుంది అని అనుకున్నప్పుడు నీ వయసు ఎంతైతే ఉందో అన్ని నిమిషాలు రోజుకు 2 సార్లు ధ్యానం చేయంటున్నాడు ఆయన. అలా కాకుండా నీకు సమస్యలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనుకో, నీ సమస్యను బట్టి నువ్వు ధ్యానం చేయాలి. చిన్న తలనొప్పి ఉందనుకోండి, చిన్న ధ్యానం సరిపోతుంది. పెద్ద క్యాన్సర్ ఉందనుకోండి, పెద్ద ధ్యానం చేయాలా లేదా? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే తలనొప్పికి అయితే ఒక టాబ్లెట్ ఇస్తాడు, పెద్ద జబ్బు అయితే ఎక్కువ టాబ్లెట్లు ఇస్తాడు. మరి ఇక్కడ కూడా అంతే. సో చిన్న సమస్యను బట్టి సాధన అన్నది చెయ్యాలి. అలా ఎవరికి వారు ఎన్ని నిమిషాల పాటు వారి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాల పాటు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు సాధన చేసుకోవాలి. అలా వాళ్ళ వ్యక్తిగతంగా సాధన చేసుకుంటూ ప్రకృతి మనకు అందించినటువంటి పౌర్ణమి రోజుల్లో ఉపయోగించుకోవాలి. పౌర్ణమి ధ్యానం చేయాలి అండి. పౌర్ణమి ధ్యానం గురించి టార్కోణం సెరెనాయుడు గారు ఎంతో అద్భుతంగా తెలియచేశారు. ఆయన ఒక పుస్తకంలో పౌర్ణమి ధ్యానం అనేటువంటి టైటిల్లో దొరుకుతుందండి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఆథర్ వచ్చేసి టార్కోణం షెరెనాయుడు గారు. ఆయన ఏం చెప్తున్నారు అంటే పౌర్ణమి ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుంది అంటే గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు క్లియర్ అవుతాయంట అండి. లేడీస్ ఎస్పెషల్లీ లేడీస్ ఉంటారు, పీరియడ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంట వాళ్ళకు. సో అలాంటి వాళ్ళందరూ కూడా పౌర్ణమి ధ్యానం చేయాలి. అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి. అలా ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా పౌర్ణమి ధ్యానం చేయడం ద్వారా చాలా విశేషంగా ఫలితం అన్నది ఉంటుంది. ఎందుకు పౌర్ణమి ధ్యానం చేయాలి అంటే మనకు ఈ ప్రాణశక్తి కానీ విశ్వశక్తి కానీ ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది, మనకు సూర్యుడు నుంచి వస్తుంది. ఆ సూర్యుడికి నుంచి భూమి మీదకి ప్రసరిస్తుందండి. మరి మామూలు రోజులలో అంత శక్తి రాదే, ఎందుకు ఆ రోజులలో చేయాలి అంటే ఏమవుతుందంటే భూమి అన్నది సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకారంగా తిరుగుతూ ఉంటుంది. అలా దీర్ఘవృత్తాకారంగా తిరిగేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజులలో భూమి సూర్యుడికి దగ్గరగా రావడం జరుగుతుంది, కొన్ని రోజులలో భూమి సూర్యుడికి దూరంగా రావడం జరుగుతుంది. అలా ఈ పౌర్ణమి అమావాస్య రోజులలో ఏమవుతుంది అంటే భూమి సూర్యుడికి దగ్గరగా రావడం జరుగుతుంది. అందువల్ల ఆ సూర్యుడి నుంచి వచ్చే ఆ ప్రాణశక్తిని పౌర్ణమి రోజులలో ఎక్కువగా మనం తీసుకోవడం జరుగుతుంది. అలా మామూలు రోజులు చేసే ధ్యానం కంటే కూడా పౌర్ణమి రోజులలో మనం ధ్యానం చేయడం ద్వారా మరింత ఎక్కువ శక్తిని తీసుకుంటాము, మూడింతల శక్తిని తీసుకుంటాము. నేను మామూలుగా కూర్చొని 3 గంటల సేపు చేసే శక్తిని పౌర్ణమి రోజులలో 1 గంట సేపు చేస్తే అంతే శక్తిని నేను తీసుకుంటాను. చూడండి ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది, టైం సేవ్ అవుతుంది, పవర్ ఎక్కువగా తీసుకోగలుగుతున్నాము. అందువల్ల రోజుల్లో నెలలో కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. అంటే 15 రోజులకోసారి పౌర్ణమి వస్తుంది, ఒకసారి అమావాస్య వస్తుంది. అలా ఆ 15 రోజులలోకి వచ్చే ఈ అమావాస్య పౌర్ణమి రోజులలో అంటే పౌర్ణమి రోజు, పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి తర్వాత రోజు కుదిరితే 7 రోజులు చేయొచ్చండి. లేదనుకోండి కనీసం 3 రోజులైనా తక్కువ ఆహారం తీసుకుంటూ ఎక్కువ ధ్యానంలో ఉండడం వల్ల చాలా మంచి ఫలితం వస్తాయి అనేసి టార్కోండం సెరెనాయుడు గారు తెలియచేయడం జరిగింది. అందుకే మనం పౌర్ణమి ధ్యానం చేస్తూ ఉంటాము, చాలా విశేషమైనది. మరి పౌర్ణమి ధ్యానం ఒకటేనా అంటే ఇంకా ఏం చెప్తున్నాడు పత్రి గారంటే సామూహిక ధ్యానం చేయాలి.
సామూహిక ధ్యానము అంటే నేనొక్కనే చేసే ధ్యానంతో పాటు నా చుట్టూ 10 మంది, కొంతమంది కలిసి చేసేది. దాన్నేమంటామంటే గ్రూప్ మెడిటేషన్ అంటాము. సామూహిక ధ్యానం అంటాము. ఈ సామూహిక ధ్యానం చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఉంది అంటున్నాడు. బెట్టి షైనీ అనేటువంటి సైంటిస్ట్ అండి. మైండ్ వేవ్స్ అనేటువంటి పుస్తకంలో చెప్పాడాయన. ఏం జరుగుతాయా అయ్యా అంటే ఆస్ట్ర సర్జరీస్ జరుగుతాయంట అండి. సర్జరీస్, ఆస్ట్ర సర్జరీస్. అంటే ఒక వ్యక్తికి ఎవరికైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఈయనకు సర్జరీ చేయాలి, ఈ సమస్యకు సర్జరీ చేయాలని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్‌గా ఉండి ధ్యానం చేయడం వల్ల కొంతమంది మాస్టర్సు, ఏంజెల్స్ వచ్చి వాళ్ళ బాడీని హీల్ చేస్తారంట. ఆస్ట్రో సర్జరీస్ చేస్తారని చెప్తారని ఆయన. మన వాళ్ళలో ఎంతో మందిని చూసామండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చాలా మందిని నేను విన్నాను. మా దగ్గర ఇలా గడ్డలు ఉండేటివండి. నేను ఒక 40 రోజుల పాటు ధ్యానం చేశానండి. ఒక 20 రోజుల పాటు ధ్యానంలో కూర్చున్నానండి. ఎవరో వచ్చారండి. నా పాదాల దగ్గర ఒత్తారండి. గడ్డ దగ్గర క్లీన్ చేశారండి. ఆపరేషన్ చేశారండి. అయిపోయిందండి. రక్తమంతా కారు ఇలాంటి అనుభవాలు ఎంతోమంది చెప్పారు. అదంతా ఎలా సాధ్యమైందంటే సామూహిక ధ్యానం చేయడం ద్వారా. అందుకే మన పెద్దలు చెప్పడం ఏంటంటే కలిసి ఉంటే కలదు సుఖం. ఆ రోజు చిన్న ఇండ్లు ఉండేటివండి. మనసు చాలా పెద్దదిగా ఉండేది. అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఏ సమస్య వచ్చినా వాళ్ళకు వాళ్ళు గాని సాల్వ్ చేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు ఏమైపోయింది? పెద్ద పెద్ద ఇండ్లొచ్చేసాయి. ఒకరికి 4, 5 ఇండ్లు అపార్ట్‌మెంట్లున్నాయి. కానీ మనసు చాలా చిన్నదైపోయింది. ఎవరి సమస్యను ఎవరు పట్టించుకోవట్లేదు. నీ సమస్యకు నువ్వే కారణమని అలా వదిలేస్తూ ఉన్నాము. సో, అలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే, ఒక సమూహంగా, ఒక సామూహిక ధ్యానంలో పార్టిసిపేషన్ చేయాలి. ఇక్కడ ప్లేస్ అన్నది కాదండి, టైము. ఆ సమయానికి నేను అటెండ్ అవుతున్నానా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు కరోనా వచ్చిన తర్వాత ఆఫీస్‌కెళ్ళి పనిచేసే వాళ్ళు చాలా తక్కువైపోయారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఆ కంపెనీ ఏ అమెరికాదైనా కావచ్చు, ఏ లండన్‌దైనా కావచ్చు, ఏ ఆస్ట్రేలియాదైనా కావచ్చు, ఏదైనా కానీ, ఆ టయానికి మేము లాగిన్ అవుతున్నామా లేదా? ఆ టైమ్ టు టైమ్ మేము వర్క్ చేస్తున్నామా లేదా? సో, దాన్ని బట్టి మాకు సాలరీ ఇవ్వండి అంటున్నారు. ఆ విధంగానే సాలరీ ఇస్తున్నారు. ఇక్కడ కూడా అంతే. ప్లేస్. ఓహ్! నేను తాడిపత్రికే ఎళ్ళాలేమో, నేను కర్తాల్ పిరమిడ్‌కెళ్ళి ఆ గ్రూప్‌లో ఉండాలేమో అని కాదు. నువ్వు ఏ దేశంలో అయినా ఉండు, ఏ రాష్ట్రంలో అయినా ఉండు. ఇలా ఉదయం 6 గంటల వరకు ఎక్కడెక్కడైతే జూమ్ సెక్షన్‌లో ఉన్నా కూడా, అక్కడ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు కూర్చొని జూమ్‌లో కూడా ఉండి, మనము ఆ గ్రూప్ మెడిటేషన్ చేయడం ద్వారా కూడా మనకు ఆ ఫలితం ఉంటుంది. ఆస్ట్రో సర్జరీస్ జరుగుతాయి అనేసి సామూహికంగా ధ్యానం చేయడం ద్వారా ఆస్ట్రో సర్జరీస్ జరుగుతాయని బెట్టి షైనీ అనేటువంటి సైంటిస్టు మైండ్ వేవ్స్ అనేటువంటి పుస్తకంలో ఆయన చాలా అద్భుతంగా తెలియచేశారు. సో, అందుకే కొన్ని రకాల దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎవరితైనా ఉన్నా, లేదా ఒక వ్యక్తి బెడ్ రీడెన్‌గా అంటే నడవలేనటువంటి స్థితిలో ఉన్నాడు అంటే ఏం చేయాలంటే అండి, ఆ వ్యక్తి చుట్టూ ఆ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళందరూ కానీ ఏదో ఒక సమయాన్ని చూసుకొని ధ్యానం చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నాకు తెలిసిన అబ్బాయి వాళ్ళ అమ్మగారికి ఇలా గర్భాశయానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ ఉంటే హాస్పిటల్‌కెళ్తే ఆవిడకు ఆపరేషన్ చేయాలని చెప్పారండి. ఆ అబ్బాయికి నేనే ధ్యానం నేర్పించాను. ఆ అబ్బాయి ధ్యానిక, శాకాహారిగా మారిన తర్వాత వాళ్ళ అమ్మగారిని, నాన్నగారిని మార్చాడు. మార్చిన తర్వాత ఆవిడకు ఇలా గర్భాశయానికి సంబంధించి ప్రాబ్లమ్ వస్తే డాక్టర్ దగ్గరికి ఆపరేషన్ చేయాలన్నారండి. అబ్బాయి నాకు ఫోను చేస్తే నేను ఆలోచించాను. ఏంటి నేనిలా చెప్పాను, ఆ అబ్బాయికి ఇలా వచ్చేసింది. మరి ఆ అబ్బాయి ఎలా తీసుకుంటాడేంటి? ఏమీ కాదు. నువ్వు, నేను, మీ అమ్మగారు ఒక సమయం పెట్టుకుందాం, ధ్యానం చేద్దామని చెప్పేసి, అప్పుడే తొందరలోనే పౌర్ణమి ధ్యానం వచ్చేసిందండి. అలా కొన్ని రోజుల పాటు నేను, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మగారు సామూహికంగా ధ్యానంలో కూర్చోవడం, పౌర్ణమి ధ్యానం చేయడం ద్వారా మళ్ళా డాక్టర్ గారి దగ్గరికెళ్తే, ఈవిడకి ఏ ఆపరేషన్ అవసరం లేదు. జస్ట్ కేవలం సాధారణమైన మెడిసిన్ వాడితే సరిపోతుందనేటువంటి పాజిటివ్ రిజల్ట్ ఇచ్చడం జరిగింది. అలా పౌర్ణమి ధ్యానం చేయడం ద్వారా, సామూహిక ధ్యానం చేయడం ద్వారా, వ్యక్తిగత ధ్యానం చేయడం ద్వారా చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇంకా ఏం చెప్తున్నాడు పత్రి సారు అంటే, పౌర్ణమి ధ్యానంతో పాటు, సామూహిక ధ్యానంతో పాటు, వ్యక్తిగత ధ్యానంతో పాటు, సంగీత ధ్యానం చేయాలి అంటున్నాడాయన. అంటే సంగీత పరికరాల ద్వారా వచ్చే ఆ శబ్దాలు ఏవైతే ఉన్నాయో, ఆ శబ్దాలను వింటూ, ఆ రాగాలను వింటూ ధ్యానం చెయ్యాలి.
చూడండి కృష్ణుడు తన నోటి నుంచి వచ్చినటువంటి ఆ ఫ్లూటు, ఆ పిల్లన గ్రోవిని ఊదటతో పశుపక్షాదులన్నీ కూడా పరవశించిపోయాను. ఎక్కడి గోపికలు అలా అలా నిలిచిపోయేవారంట. అందుకే సంగీతంలో చెప్తారు అన్నట్టు, శిశుర్వేతి పశుర్వేతి వేతి గానరసం పరిహి అంటారు. అంటే ఈ సంగీతానికి శిశువులు అంటే పిల్లలు, పెద్దలు, పశువులు, ప్రకృతి, ఆఖరికి పాములు కూడా పరవశించిపోతాయంట. శిశుర్వేతి పశుర్వేతి వేతి గానరసం పనిహి అన్నారు. అందుకే పూర్వము మన హిందూ వివాహ వ్యవస్థలో పెళ్లి చూపులు అంటే అమ్మాయిని అబ్బాయిని చూడడానికి వెళ్ళినప్పుడు అడిగేవాళ్ళు, అమ్మాయి మీకు ఏమొచ్చు, వంట వచ్చా, సంగీతం వచ్చా, ఆటలు పాటలు వచ్చా అని అడిగేవాళ్ళండి. కానీ ఈరోజు అవన్నీ పక్కన పెట్టేసి నువ్వు ఎన్ని కేలు వస్తున్నాయి, నీకు ఎంత ప్యాకేజ్ వస్తుంది అనేసి అంటున్నారు. ప్యాకేజ్ వైపు వెళ్తున్నారు తప్ప ఈ కళల వైపు వెళ్ళట్లేదు. 64 రకాల కళలు ఉన్నాయండి. ఆ 64 రకాలు ఏదో ఒక కళను మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. పత్రిసారి అదే చెప్తాడు, ఏదో ఒక కళ నేర్చుకో, ఏదో ఒక భాష నేర్చుకో నువ్వు. అలా సంగీతంతో కొన్ని రాళ్ళైనా కరుగుతాయంటారు కదా, మేఘాలైనా కూడా వర్షిస్తాయి అంటారన్నట్టు. ఆ సంగీత గానంతోనే త్యాగరాజు గారు, మీరాబాయి గారు, ఆ అన్నమయ్య వీళ్ళందరూ ఆ వెంకటేశ్వర స్వామి, ఆ భగవంతునికి అతీతులుగా అయ్యారు, దగ్గరకయ్యారు, లయమైపోయారు. అలా మామూలుగా ధ్యానం చేసే దారి కంటే కూడా ఈ సంగీతంతో కూడినటువంటి ధ్యానం చేయడం అనేది చాలా చాలా అద్భుతమైనది. అందుకే చూడండి, మనకు డిసెంబర్ అంటే చలి అన్నట్టు. మనకు కర్తాల్లో ఆ ధ్యాన మహాయజ్ఞంలో ఆ చలిలో అన్ని లక్షల మంది ఆ చలినంతా అన్ని వయసుల వాళ్ళు ఆ చలినంతా పక్కన పెట్టేసి మనం అన్ని గంటల పాటు ధ్యానం చేయగలుగుతున్నామంటే ఆ ఉదయం ఆ ప్రాతకాల ధ్యానం, సంగీత ధ్యానం, ఆ సంజయ్ సింగ్ గారి యొక్క వాళ్ళందరూ కూడా, ఆ గణేష్ గారి యొక్క తబలా ఇదంతా ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి ఆ సంగీత నాదానికి పరవశించిపోయి ఆ చలినంతా కూడా పక్కన పెట్టేసి ఎంత అద్భుతంగా మనం ధ్యానం చేయగలుగుతున్నామండి. మన ఇంట్లోనే ఉండి కూడా మనం ఒక గంట సేపు 10 నిమిషాలు ధ్యానం చేయాలంటే చలికాలం ఎంత ఇబ్బంది పడుతాం. కానీ అక్కడ ఆ కర్తాల ఆ ప్రదేశంలో అన్ని గంటల పాటు చేయగలుగుతున్నామంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యూజిక్. ఆ సంగీత నాదానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి. అలా ఎవరైనా చెప్పాను కదా, బెడ్ రీడెన్‌గా ఉన్నారు, నడవలేనటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. వారికున్నటువంటి అనారోగ్య సమస్య ఏదైనా కావచ్చు. అలాంటి వాళ్ళందరూ ఏం చేయాలంటే, కనీసం రోజుకు 6-8 గంటల పాటు సంగీతం వినేలా ఏర్పాటు చేయాలండి. మనకి ఈరోజు యూట్యూబ్‌లో ఉంది, మొబైల్‌లో ఉంది. మెమరీ కార్డ్స్‌లో పెట్టేసుకొని చిన్న సౌండ్ బాక్స్ ఉంటుందండి. ఆ సౌండ్ బాక్స్‌లో మ్యూజిక్, నచ్చినటువంటి మ్యూజిక్ డిస్టర్బెన్స్ లేకోకుండా, కృష్ణుడి ఫ్లూట్ కానీ రకరకాల మ్యూజిక్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కోటి ఇష్టం ఉంటుంది. సో, ఆ మ్యూజిక్‌ను సౌండ్ లేకోకుండా ఒక గదిలో ఒక మూల పెట్టడం ద్వారా, ఆ వ్యక్తి ఆ మ్యూజిక్ యొక్క, ఆ సంగీతం యొక్క వైబ్రేషన్స్ వల్ల తొందరగా లేచి శక్తివంతుడుగా, చైతన్యవంతుడవ్వడానికి ఈ సంగీతం అనేది ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది. అలా సంగీతంతో కూడినటువంటి ధ్యానం చేయడం ద్వారా మరింత మూడింతలు శక్తిని పొందుతాము. అలా కీర్తనలతో అన్నమాచార్య కీర్తనలు కావచ్చు, ఏవైనా కానీ కీర్తనలతో ఇప్పుడు కొన్ని షట్చక్రాలకు సంబంధించి ఉంటాయండి మ్యూజిక్స్. బాడీ హీలింగ్ మ్యూజిక్ అని, నెగెటివ్ ఎనర్జీ మ్యూజిక్ అని రకరకాల మ్యూజిక్స్ మనకు దొరుకుతూ ఉన్నాయి. ఆ 7 చక్రాస్ యాక్టివేషన్ చేసుకున్నప్పుడు కూడా మనం ధ్యానంలో అత్యున్నతమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతాము. సో, ఇవంతా కూడా శ్వాసను గమనిస్తూ ఉండటమే చక్ర సాధన అయినా కానీ, కీర్తనలతో కానీ. అందుకే చూడండి, ఆ భగవంతుడికి మేల్కొల్పేటప్పుడు కౌసల్య సుప్రజ రామ పూర్వ అనేసి ఆ వెంకటేశ్వర స్వామిని మేల్కొల్పేటప్పుడు కీర్తనతో మొదలుపెడతాం. ఆఖరికి ఆ భగవంతుని పవలింపే చేసేటప్పుడు కూడా అలర చంచలమైన ఆత్మలందుండ అలవాటు చేసని ఉయ్యాల అనేసి ఆ ఉయ్యాల సాంగ్‌తో కూడా ఆ పరమాత్మని మనం చేస్తామన్నట్టు. మరి ఆయన మనలో ఉండేది ఒకటే కదా మరి. అందుకే మనం కూడా ప్రతి ఒక్కరం కూడా ధ్యానంతో పాటు, సామూహిక ధ్యానంతో పాటు, పిరమిడ్ ధ్యానంతో పాటు, సంగీత ధ్యానం
చెయ్యాలి. సంగీతం నేర్చుకోవాలండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక కళ నేర్చుకోవాలి. అద్భుతమైనటువంటి కళ ఉంటుందండి. పాటలు పాడడం, కీర్తనలు పాడడం, శ్లోకాలు, కీబోర్డ్, తబల ఎన్నో వాయిద్యాలున్నాయి మనకి ఈరోజు. ఇంకోటేంటండి, పత్రిసారే చెప్తారు, ప్రతి ధ్యాని కూడా ఒక కళ నేర్చుకోవాలి. ప్రతి కళాకారుడు కూడా ధ్యానం చేయాలంటాడు పత్రిసార్. సో దానికోసమే ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ అనేటువంటి దానిని పత్రిసార్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూడండి లోగో ఉంది, ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ. ఇది పత్రిసార్ క్రియేట్ చేసినదే. దానికి ఆనందో బ్రహ్మ అనేటువంటి ఒక టైటిల్ పెట్టడం జరిగిందండి. సో దీన్ని డాక్టర్ జీకే గారికి ఆ బాధ్యతలు అప్పగిస్తే ఆయన ఏం చేశాడు అంటే, ప్రతి సంవత్సరం పత్రిసారు ఒక ప్లేస్ను డిక్లేర్ చేస్తారు. ఒక జిల్లా హెడ్ క్వార్టర్ను పెట్టేసి అక్కడ ప్రతి సంవత్సరము ఆగస్టు 13, 14 తేదీల్లో ఈ ఆనందో బ్రహ్మ కార్యక్రమాలను చేయాలని తెలియచేశారండి. నిజంగా నేను ఎందుకు స్పిరిచువల్ టాబ్లెట్ అనేటువంటి ఒక టీంలోకి వెళ్ళాను అంటే, నాకు బాగా నచ్చింది ఈ ఆనందో బ్రహ్మ అనేటువంటి కాన్సెప్ట్ అండి. నాకు చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకోవాలని, డాన్స్ నేర్చుకోవాలని ఉండేది. కానీ అప్పుడున్నటువంటి నేను పుట్టి పెరిగినటువంటి వాతావరణంలో నాకు అలాంటి అవకాశం లేకపోయింది. కానీ ఆ సంగీతం పట్ల పాటలు పాడుతూ, భజనలు చేస్తూ అలా ఉండేవాడిని. అలా నేను తొందరగా ఈ ధ్యానానికి కనెక్ట్ అయ్యాను. అలా మనం కొత్త వాళ్ళకు, అన్ని వయసుల వారకు ధ్యానం గురించి కానీ, శాకాహారం గురించి కానీ, పిరమిడ్ శక్తి కానీ మనం తెలియచేయాలి అంటే, ఊరిక మాటలతో చెప్తే వాళ్ళకి అంత తొందరగా అట్రాక్ట్ అవ్వరండి. కాబట్టి ఏం చెయ్యాలి? ఆటలతో, పాటలతో, పద్యాలతో, శ్లోకాలతో, కీర్తనలతో. అన్నమాచారి చెప్పాడు, తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము, కల వంటిది బ్రతుకు గనునికి అంటాడు. ఎంతో మంది కీర్తనలు పాడుతున్నారు, ఎంతో మంది పూజలు చేస్తున్నారు. కానీ ఏదైనా సమస్య వస్తే పూలబడిపోతున్నారు. కానీ చెప్పాడు అన్నమయ్య, తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము. తెలుసుకోవయ్యా, తెలుసుకుంటే నీకు మోక్షమే. మోక్షం అనేది ఎక్కడో లేదు, సూక్ష్మములోనే ఉంది, శ్వాసలోనే ఉంది. అదే చెప్పాడు కదా, కాయపుటు పీరులో గవి ఉంది యోగేంద్రులకు. నీ శరీరంలోనే నీలోని అద్భుతమైనటువంటి నిధి ఉంది. బంగారాన్ని సృష్టిస్తావు, ఆరోగ్యాన్ని సృష్టిస్తావు, ఐశ్వర్యాన్ని సృష్టిస్తావు అన్నాడు ఆయన. కానీ తెలియకుంటే బంధము, ఈ సంసారము, ఈ పిల్లలు, ఇదే అనేటువంటి ఒక బంధంలో ఉంటుంది. ఇంకొక కీర్తనలో చెప్తాడు, ఎక్కడి మానుష జన్మం ఎత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మిది నీ చిత్తమ్మికను అంటాడు ఆయన. 64 లక్షల జీవరాశులలో ఈ మానవ జన్మ ఎంతో గొప్పది. ఈ మానవ జన్మను ఏం చేసుకోవాలో తెలియడం లేదయ్యా అంటాడు ఆయన. అన్ని జీవులు వారి యొక్క జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నాయండి, ఒక్క మనిషి తప్ప. ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు చనిపోతున్నామో తెలియదు, దేన్ని ఎందుకు తెచ్చుకున్నామో తెలియదు. ఆశ అన్నది వదులుకోవట్లేదు. సో ఇవన్నీ తెలియాలంటే మనం సంగీతం నేర్చుకోవాలి, కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి. ఆనందో బ్రహ్మ. మనం ఆనందంగా, ఆరోగ్యంగా, అద్భుతంగా జీవించడానికి వచ్చామండి ఈ భూమి మీదకి. అందుకే కృష్ణుడు ఆనందాన్ని అనుభవించాడు. అప్పుడే ఆయనకు జ్ఞానం వచ్చింది. ఆయన చేతిలో నిరంతరం ఫ్లూట్ ఉంది. పత్రిగారి చేతిలో కూడా పిల్లను గురువు ఉంది. తెలుసుకున్నాడు ఆయన. లక్ష్మి, పార్వతి, సరస్వతి అనేటువంటి మహా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. అందుకే ఆ ధ్యాన మహిళా చక్ర యజ్ఞంలో ఆ ముగ్గురు తల్లులు పెడతాడు, లక్ష్మీదేవిని, పార్వతీదేవిని, సరస్వతీదేవిని. ఆ ముగ్గురు మనకు ఉండాలి. అలా రీసెంట్గా మేము పుత్తూరులో మన బుద్ధ పౌర్ణమి, అన్నమాచార్య జయంతి సందర్భంగా పుత్తూరులో త్రినేత్ర పిరమిడ్ వాళ్ళ మాస్టర్ సహకారంతో అద్భుతంగా చేశామండి. అక్కడ దాదాపు ఒక 200 మంది ఆ యజ్ఞానికి పాల్గొన్నారు. సో అందులో కొంతమంది అయినా ఆ ధ్యానం పరిచయం అవ్వడం అంటే, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా నిజంగా ఈ కార్యక్రమం రేపు నెల అక్కడే మహిళా చైతన్య శక్తిని కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే నాకు చాలా సంతోషం అయిపోయింది అన్నట్టు. ఖచ్చితంగా అండి, మా దగ్గర నాకు దానికి అందరికీ నేను కూడా తెలియచేస్తాను. ఈ ఆనంద బ్రహ్మ కార్యక్రమానికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ నేను కూడా తెలియచేస్తాను, మన పుత్తూరులో ఈ కార్యక్రమం జరుగుతుంది, మహిళా చైతన్య దినం జరుగుతుంది అనేసి. అలా సంగీత ధ్యానము అన్నది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వినాలి అంటాడు. ప్రతి ధ్యాని కూడా ఏదో ఒక కళ నేర్చుకోవాలి. ప్రతి కళాకారుడు కూడా ధ్యానం చేయాలంటాడు. ఈరోజు చూడండి, రామలక్ష్మణ్ మాస్టర్స్ ఉన్నారు, ఫైట్ మాస్టర్స్.
వాళ్ళు ధ్యానం తెలుసుకున్నారు. ఎంత అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారండి. సో, ఈ ధ్యానం గురించి కానీ, శాకాహారం గురించి కానీ, పిరమిడ్ శక్తి గాని మనము అందరికి అన్ని రకాల వయసుల వాళ్ళకు తెలియచేయాలంటే, ఆటలతో, పాటల వల్ల పిల్లలు ఉన్నారు. ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే ఈ వయసులో చేసేది కాదు. 60 సంవత్సరాల తర్వాత చేసేది. 60 సంవత్సరాల తర్వాత ధ్యానం చేయాలని తెలుసుకున్న ధ్యానం చేస్తున్నావు. సంగీతం నేర్చుకోవాలి. డాన్స్ ఎయ్యాలంటే అవుతుందా? అవ్వదు కదా! సో, చిన్న వయసు నుంచే ధ్యానం చేయాలి. చిన్న వయసు నుంచే ఏదో ఒక కళను నేర్చుకోవాలి. ఒకవేళ కళ నేర్చుకోవడానికి ఆ వయసు సెట్ అవ్వలేదనుకోండి. ధ్యానం చేస్తే వయసుకు సంబంధమే లేదండి. ఏ వయసు వారైనా కూడా చేయవచ్చు. అలా సంగీత ధ్యానం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు ఇంకేం చెప్తున్నాడంటే ప్రకృతి ధ్యానం అంటున్నాడండి. ప్రకృతిలో ధ్యానం చేయాలి. సూర్యాస్తమయాలలో, సూర్యోదయపు వేళలో ధ్యానం చేయాలి. ప్రకృతిలో విహరించాలి. ఆ ఎవరెస్ట్ శిఖరానికి, హిమాలయ పర్వతాలలోకెళ్ళాలి. నదుల, సముద్రాల వద్ద ధ్యానం చేయాలి. ఎందుకు? ప్రకృతిలో ఈ పంచభూతాలున్నాయి. భూతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వం. వీటన్నితోనే కదా ఈ భూమి అన్ని రావడం జరిగింది. సారీ, ఈ దేహం అన్నది రావడం జరిగింది. అలా ఈ దేహం అన్నది పంచభూతాలతో వచ్చింది కాబట్టి, తొందరగా మనం ధ్యానంలోకి లీనం అవ్వాలంటే ప్రకృతితో మనం కలిసిపోవాలి. ఆ పంచభూతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడికెళ్ళి మనం ధ్యానం చేయాలి. సూర్యోదయాన్ని చూడాలి, సూర్యాస్తమయాన్ని చూడాలి. అప్పుడప్పుడు ట్రెక్కింగ్ ఎళ్తూ ఉండాలన్నట్టు. పత్రిసారి ఎంతోమంది ట్రెక్కింగ్ తీసుకెళ్ళేవారంట. అలా కార్తీక వన భోజనం మన సాంప్రదాయంలో కార్తీక వన భోజనాలని మనం అటువంటి సాంప్రదాయాన్ని పెట్టుకున్నాం. అక్కడెళ్ళి ఆ ప్రకృతిలోకెళ్ళి చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఆటలతో, పాటలతో, వయసుతో సంబంధం లేకుండా అందరం కలిసికట్టి ఎంత అద్భుతంగా వండుకొని తినేవాళ్ళమండి. అందుకే మన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కొంతమంది ఈ స్పిరిచువల్ టూర్స్‌ని పెడుతున్నారు. గిజా పిరమిడ్‌లు చూడడము, తుంబర తీర్థము. ఒకసారి పత్రిసారి తుంబర తీర్థానికి తీసుకెళ్లారంట. అనుకోకుండా వర్షం వచ్చేసిందంట. కానీ అందరూ కూర్చోవాలని చెప్పాడంట ఇంక. ఎవ్వరు భయపడొద్దండి, కూర్చోవాలి అంతే ఇంక. కూర్చొని అద్భుతంగా ధ్యానం చేశారు. కొంతమంది ఆ ప్రోగ్రామ్‌కెళ్ళొచ్చినటువంటి వాళ్ళు ఇప్పటికి చెప్తుంటారు. ఆ రోజు మేము పొందినటువంటి ఆనందం అసలంతా ఇంతా కాదు అనేసి. అలా మనం కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి. అరకు వ్యాలీ అని, బాబాజీ కేవ్స్. మనకు బాబాజీ కేవ్స్ దగ్గర కూడా అద్భుతమైనటువంటి పిరమిడ్ ధ్యాన మందిరం అన్నది నిర్మితం అవుతుందండి. ఆ పిరమిడ్‌కి కూడా మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహా అవతార్ బాబాజీ అంటారు కదా! ఆ మహా అవతార్ బాబాజీ కేవ్స్ పక్కన మనము పిరమిడ్ ధ్యాన మందిరాన్ని మనం కడుతూ ఉన్నాము. సో, కాబట్టి ధ్యానము అనేది పత్రిసారి చెప్పేదేంటంటే, ఈ వయసు వాళ్ళు చెయ్యాలని కాదు. అన్ని వయసుల వాళ్ళు చెయ్యాలి. గడ్డాలొచ్చినటువంటి రోజు కాదండి. శరీరము సహరించనప్పుడు కాదు చేయాల్సింది. చిన్న వయసు నుంచి మనం ధ్యానం చేయాలంటున్నాడు పత్రి సార్. గడ్డాలు వచ్చి తల నెరిచిన తర్వాత శరీరం సహకరించినప్పుడు అప్పుడు ఏం చేస్తాం? ఎక్కడికెళ్ళలేం కదా మనము. సో, ప్రకృతిలో మనం అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి. సో, కబీర్ దాస్ ఈ సందర్భంలో పత్రి సార్ ఏం చెప్తున్నాడంటే, కబీర్ దాస్ చెప్పినటువంటి మాటను గుర్తు చేస్తున్నాడు. కబీర్ దాస్ అన్నాడంట, ఏమంటారంటే ఆయన, రేపు చేయవలసినటువంటి పనిని ఈ రోజే చెయ్యి. ఈ రోజే చేయవలసినటువంటి పనిని ఇప్పుడే చెయ్యి అంటున్నాడన్నట్టు. ఈ మాట నేను పత్రి సార్ దగ్గర విన్నానండి ఈ మాట. కబీర్ దాస్ చెప్పాడనేసి నాకు తెలీదు గాని, కబీర్ దాస్ చెప్పారని నాకు తెలీదు కానీ, పత్రి సారు చెప్పాడు ఈ మాటను. కబీర్ దాస్ ఇలా చెప్పాడయ్యా. అంటే ఏం చెప్పాడు కబీర్ దాస్ గారు? రేపు చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో, ఆ పనిని ఇప్పుడే చెయ్యాలంట. ఈ రోజే చెయ్యాలంట. ఈ రోజు చేయాల్సినటువంటి పనిని ఇప్పుడే చెయ్యి. ధ్యానాన్ని రేపు చేస్తాను. డిసెంబరు 31 తారీఖు లాస్ట్ రోజు ఈ రోజే అన్నీ వదిలేస్తాను. జనవరి 1 నుంచి చేస్తానని మనం అనుకుంటాం. కానీ అవ్వదు. ఈ రోజే చేయాలంటున్నాడు. కృష్ణుడేమన్నాడు? వర్ధమాని భవ అన్నాడు. బుద్ధుడేమన్నాడు? ఎవరో వస్తారు, నిన్ను ఎవరో ఉద్ధరిస్తారు కాదయ్యా. ఈ ప్రెజెంట్‌లోనే లేవించు. ఈ వర్తమానంలో నువ్వు ఉండు. రేపు ఉన్నది ఉందో లేదో తెలీదు నీకు. ఇప్పుడే చెయ్యి అంటున్నాడు. అర్జునుడికి అదే కదా చెప్పింది. ఇప్పుడే చెయ్యి లే. యోగి భవ అర్జున లే, యుద్ధం చెయ్యి. రేపు గురించి ఆలోచించొద్దు. కర్మ గురించి నువ్వు ఆలోచించొద్దు అన్నాడు. అదే బుద్ధుడేం చెప్పాడు? అపో దిపో భవ అన్నాడు.
సో లేదు మన పెద్దవాళ్ళు చెప్పినట్టు వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి అన్నట్టు వింటే భారతమే వినాలి ఎగ్జాక్ట్‌లీ. చేస్తే పిరమిడ్ ధ్యానమే చేయాలి. మనం ఈ భూమి మీద ఏదైనా కడితే అది పిరమిడ్‌లై కట్టి తీరాలి. అలా మనందరం కూడా ధ్యాన జగత్తు కోసం, పిరమిడ్ జగత్తు కోసం, శాకాహార జగత్తు కోసం మనం కలిసి పనిచేయాలి. ఇక్కడ చూడండి, ఈరోజు నేను ధ్యానం చేస్తే నాకు అన్నీ వస్తాయా అంటే చెప్పలేం. ఇప్పుడు మనం కొబ్బరి చెట్టు నాటుతాము. ఒక కొబ్బరి చెట్టు నాటితే, ఈరోజు చెట్టు నాటేసి తెల్లవారేపాటికే కాయలు కాయమంటే కాస్తుందా అండి? చూడండి, ఎక్కడో చెట్టు దగ్గర వేర్లు దగ్గర నీళ్లు పోస్తే, అవి ఎక్కడో పెద్ద చెట్టయ్యి, ఎక్కడో కాయలు కాసి నీళ్లొస్తున్నాయి. ఎలా ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది? అదంతా భగవంతుడి యొక్క సృష్టి. మనం చేయవలసింది చెయ్యడమే. మనం ఒక విత్తనం నాటడమే. ఆ విత్తనాన్ని యొక్క ప్రతిఫలాన్ని ఎవరు ఎప్పుడు తీసుకుంటారో మనకు తెలీదు. అదే చెప్తారు గదా! నారు పోసినవాడు నీరు పోయకుండా పోతాడా? ఆ ధ్యానం గురించి చెప్పినటువంటి వ్యక్తి మనకు సహాయం చేయకుండా ఎళ్తాడా? సో, లైక్ దట్ ఎల్ఐసి ఇన్స్యూరెన్స్ కూడా అంతే. స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో ఏదో ఒక కాన్సెప్ట్ ఉందండి. ఎల్ఐసి కాన్సెప్ట్. మనం ఏమనుకుంటాము ఎల్ఐసి ఏజెంట్ రాంగానే, "అయ్యా! మీరు సంవత్సరానికి ఇంత ప్రీమియం కట్టండి. మీకెప్పుడైనా ఏదైనా జరిగితే మీకు ఉపయోగపడుతుంది" అని వాళ్ళు చెప్తూ ఉంటారు పాపం. నిజంగా వాళ్ళు మన మంచి కోసమే చెప్తుంటారు. కానీ మనం ఏమనుకుంటామంటే, నేను చనిపోయిన తర్వాత వచ్చేదానికి నేనెందుకు కట్టాలి? బ్రతికుండంగా నేనెందుకు కట్టాలి? చనిపోయిన తర్వాత నాకొచ్చేదానికి నేనెందుకు కట్టాలి అని లాజికల్‌గా ఆలోచిస్తామండి. ఎందుకు పెట్టారు అదంటే, అది ప్రభుత్వము తీసుకొచ్చింది. ఎందుకు అంటే, సడెన్‌గా నీకేదైనా ఒక ఉపద్రవం వచ్చి, నీకేదైనా జరిగితే, నీ కుటుంబం అన్నటువంటిది ఇబ్బంది పడుకోకుండా ఉండడానికి, నీ సంవత్సరం ఆదాయంలో కొంత పోగు చేయడం ద్వారా, దానికి ప్రభుత్వం కొంత సహాయం చేసి, నీ కుటుంబాన్ని ఆదుకుంటుందనేటి ఒక కాన్సెప్ట్. సో, మనమేమంటాం, నాకిప్పుడు ధ్యానం చేయమంటే కొంతమంది ఏం చెప్తారు అంటే, నాకిప్పుడు అన్నీ ఉన్నాయి కదా! ఆనందం ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉన్నాయి గదా! నేనెందుకిప్పుడు ధ్యానం చెయ్యాలి? ఇప్పుడు ధ్యానం చేస్తే నాకేమన్నా ఉపయోగం ఉందా? అని చాలా లాజికల్ అడుగుతారండి. ఈరోజు బానే ఉంది. రేపెలా ఉంటుందో నీకు తెలీదు. ఇప్పుడు చూస్తున్నాం రకరకాల అనారోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి. సో, వాటినన్నిటిని ముందు మనం నివారించడానికి గొడ్డలితో పోయేదాన్ని గోరుతో పోయేలాగా చేసుకోవడానికి ఈ ధ్యానం అన్నది చాలా ఇంపార్టెంటు. సో, ధ్యానం అన్నది అన్నీ బాగున్నప్పుడే మనం చేయాలి. చెప్పారు గదా పెద్దవాళ్ళు, "దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి" అనేసి. అన్నీ బాగున్నప్పుడే మనం ధ్యానం చేయాలి. చిన్న వయస్సు నుంచే మనం ధ్యానం చేయాలి. సో, ధ్యానము అంటే శ్వాసను గమనిస్తూ ఉండడం. సహజంగా, సరళంగా జరుగుతూ ఉన్న ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాసలను గమనిస్తూ ఉండడము. చిన్న వయసు నుంచే మనం ధ్యానం చేయడం నేర్చుకోవాలండి. మన పిల్లలతో ధ్యానం చేయించాలి. మన ఇంట్లో ధ్యానం గురించే మాట్లాడుతూ ఉండాలి. మన టూర్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ మనకు అవకాశం ఉందో అలాంటి చోటుకి వెళ్తూ ఉండాలి. ప్రకృతిలోకెళ్ళి మనం విహరిస్తూ ఉండాలి. అలా ప్రకృతిలోనే శ్రీ ఉమామహేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ఉందండి. తాడపత్రి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్ అంటే ఇంకా ఈ జ్ఞానాన్ని ఇంకా చాలా అద్భుతంగా అందించాలనేటువంటి ఉద్దేశ్యంతో స్పిరిచ్యువల్ టాబ్లెట్ నుంచి ఒక కోర్స్ తీసుకురావడం జరిగింది. 11 రోజుల ఉచిత ధ్యాన ఆరోగ్య శిక్షణా శిబిరాన్ని 2025 మే 29 నుంచి జూన్ 8వ తేదీ వరకు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇదంతా కూడా ఆ 11 రోజులు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా భోజనము, వసతి సదుపాయం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైనా ఆ కార్యక్రమానికి రావాలనుకుంటే కింద నంబర్ ఉంది. 6281335724 ఈ నంబర్‌ని మీరు కాంటాక్ట్ చేస్తే మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా తెలియచేయడం జరుగుతుందండి. సో, ఇంత అద్భుతమయంగా ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని మనందరికీ అందించినటువంటి మన ప్రియతమ పితామహ గురు పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకు, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్ అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, ఈ జ్ఞానాన్ని మరింతగా నాకు అందించినటువంటి డాక్టర్ జిఏ గారికి కూడా చాలా చాలా కృతజ్ఞతలు. ఈ ధ్యాన మహిళ చైతన్య కాన్సెప్ట్ తీసుకొచ్చినటువంటి మహిళలందరికీ కూడా అనేక అనేక కృతజ్ఞతలండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్.